హాయ్ అండి అందరికి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ని ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు ఆ జాగ్రత్త అయితే చూపిస్తాను. చాలా మందికి ఫ్రంట్ పార్ట్ లో ఫోల్డింగ్స్ వస్తున్నాయి, చంక పార్ట్ లో ఏం చేయాలని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం నేనైతే ప్రత్యేకంగా ఈ చంక పార్ట్ గురించి అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. కొత్తగా టైలింగ్ నేర్చుకుంటున్నాం అనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీడియో అనేది, మీకు యూజ్ అవుతుందా, ఎక్కడైనా డౌట్స్ ఉందా ఏంటనేది కామెంట్ చేయండి. ఇప్పుడు అసలు టైలింగ్ తో మనకి పని లేదు, అసలు టైలింగ్ రాదు, బేసిక్ కూడా తెలియదు అనుకునే వాళ్ళకి కూడా ఈజీగా కటింగ్ చేసుకునే విధంగా మన బ్లౌజ్ ని మనమే కట్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ముందుగా బ్లౌజ్ వచ్చి మనకి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజ్ అద్దె పెట్టినట్టు రావాలి అనుకున్నట్లయితే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఏ సైజ్ వరకు అయినా సరే. కొత్తగా చూసే వాళ్ళకి లైక్ అయితే చేసి ముందుగా ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వీడియోని. ముందుగా బ్లౌజ్ ఎప్పుడు కూడా అంచు భాగాలు రెండు కూడా మనకి నార్మల్ బ్లౌజ్ కి అయితే అలా వేస్తాం. ఇప్పుడు ఇది అంచు వచ్చిన స్ట్రైట్ పీస్ కాబట్టి గీతలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇది మనం ముందుగా హ్యాండ్స్ కి అయితే కట్ చేసుకోవాలి. అంచు పార్ట్ ఎప్పుడు కూడా మనం సైడ్స్ వేసుకోవాలి హ్యాండ్స్ కోసం. హ్యాండ్స్ మీకు ఎంత పొడవు కావాలనేది ముందు చెక్ చేసుకోండి. ఒకసారి హ్యాండ్ పొడవు అనేది ఈ బ్లౌజ్ తో నేను పొడవు అనేది మార్కింగ్ చేస్తాను. మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. దాన్ని బట్టి లేదా ముందు హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. మీకు ఫ్రంట్ పార్ట్ అన్నాను కాబట్టి ముందు హ్యాండ్స్ అయితే చెక్ చేసి మీకు ఎంత మిగిలిన క్లాత్ ని బట్టి మనం మిగతా బాడీకి తీసుకోవచ్చు. మీకు షార్ట్ హ్యాండ్ కావాలంటే షార్ట్ హ్యాండ్ తీసుకోవచ్చు. ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాడీకి బ్యాక్ పార్ట్ కి సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. మనకి హ్యాండ్స్ కి తగ్గించుకోవచ్చు, బాడీకి సరిపోదు కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకుని అయితే మన సారీ బ్లౌజ్ ని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్ కి మినిమం వచ్చి మనకి 5 ఇంచ్ అయితే తీసుకుంటాం కదా హ్యాండ్ కి, ఆ విధంగా తీసుకోండి. అప్పుడు నెక్స్ట్ మిగతా క్లాత్ ని మనం బాడీకి కట్ చేసుకోవచ్చు. ముందుగా నేనైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను. హ్యాండ్ మనకి ఇందులో హాఫ్ అయితే కట్ చేస్తాను కాబట్టి ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు మార్కింగ్ అనేది గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసి వదిలేసుకొని మనం మిగతా క్లాత్ ని బాడీకి తీసుకోవాలి. ఫస్ట్ మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్ కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. డాట్స్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ముందుగా బ్లౌజ్ కి మార్కింగ్ అయితే చేస్తున్నాను లూజ్ కోసం. ఇది మిగతా క్లాత్ ని హ్యాండ్స్ కి తీసుకోండి. ఇప్పుడు లూజ్ అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం ఈ పొడవు దగ్గర నుంచి. అలాగే ఖర్చు కోసం కూడా కింద మనకి నడుం దగ్గర ఖర్చు తీసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ పైకి ఎత్తకుండా ఉండాలంటే టిప్స్ అయితే చెప్తాను మీకు. ఇది లాస్ట్ లో తీసుకోవాలి బెల్ట్ అనేది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద ఖర్చు కోసం మనం మార్కింగ్ అయితే డ్రా చేసుకోవాలి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో రాని వారికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. కింద నడుం దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ పొడవు అనేది షోల్డర్ పొడవు ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. పైన కూడా ఒక ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ని కూడా మనం ఒక బాక్స్ షేప్ లో అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి టైలింగ్ అనేది బేసిక్ కూడా తెలియవసరం లేదు మనం బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి టైలింగ్ వాళ్ళ చుట్టూ తిరగాలి, అలాగే టైంకి ఎవరు, అలాగే మనీ కూడా పోతుంది. అలా అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి మన వీడియోస్. తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు డీప్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒకటి షోల్డర్స్ మిడిల్ గా ఈ విధంగా పెట్టుకొని డీప్ అనేది వస్తుంది. ఈ డీప్ అనేది ఎంత పొడవు ఉందో అంత పొడవుకి మార్కింగ్ అయితే డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం కూడా పైన ఖర్చు కింద ఖర్చు ఈ విధంగా మార్కింగ్ అయితే తీసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్లౌజ్ అంతా కూడా ఫోల్డింగ్స్ లేకుండా ఈ విధంగా మిడిల్ కి అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ గా డీప్ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ నడుము అనేది సర్ద్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని మనం షోల్డర్స్ రెండు ఈక్వల్ గా సాగకుండా స్టిఫ్ గా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి షోల్డర్స్ జారిపోవు, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. లూజ్ ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్
షోల్డర్ పొడవు లూజ్ ఒక మార్కింగ్, ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్ గా చూసుకోండి. చంకపాటికి లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి లూజు ఇక్కడ 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది ఖర్చు ఉండాలి కంపల్సరీ. ఇక్కడ కింద అయితే సరిపోతుంది. మనకి చెస్ట్ పార్ట్ లో లూజ్ ఎక్కువ లావు ఉండే వాళ్ళకి కొంచెం లూజ్ అనేది ఎక్స్ట్రా అనేది చేసుకోవాలి. ఈ విధంగా నడుము సన్నగా ఉండే వాళ్ళకి ఈ విధంగా కింద అయితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. నడుము దగ్గర 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా చూసుకొని ఈ విధంగా క్రాస్ గా డ్రా చేసుకోవాలి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి చంకపాట్లో మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఇంత క్లియర్ గా ఎవరో చెప్పకపోవచ్చు, తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా నేర్పిస్తున్నాను అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకుని మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఖర్చు పార్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ పాయింట్ ఒక మార్కింగ్, ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడ లో తీసుకోవాలో చూపిస్తాను అన్నాను కాబట్టి మార్కింగ్స్ అనేది చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్, ఇది ఖర్చు కోసం మార్కింగ్ అయితే ఈ విధంగా పైకి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి, లోతు తీయడానికి ఉపయోగపడుతుంది ఫ్రంట్ పార్ట్ లో. నెక్స్ట్ వచ్చేసరికి మనం డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఎక్కువ వేసుకునే వాళ్ళు చూడండి, ఒక డీప్ పాయింట్ అనేది ఇది స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం బాగా లావుగా ఉందా అనుకునే వాళ్ళకి డీప్ ఎక్కువ వేసుకుంటాం అనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అనేది ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న విధంగా కొంచెం క్రాస్ అయితే ఈ విధంగా చేయాలి. మన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా బయటికి మనం ఈ విధంగా డ్రా చేసుకోగలిగితే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అదే బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ అనేది కావాలి, నెక్ పర్ఫెక్ట్ గా రావాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి లోత్ అనేది డ్రా చేసుకోవాలి. రౌండ్ షేప్ సన్నగా ఉండే వాళ్ళకి ఇలా తీసుకోండి, కొంచెం హెల్దీగా ఉండే వాళ్ళు కొంచెం లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మీకు నెక్ అనేది నీట్ గా వస్తుంది, బార్డర్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా నెక్ చిన్నగా వేసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది బ్లౌజ్. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్ట్ వచ్చేసరికి మనం లాస్ట్ లో తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండేవాళ్ళు ఈ విధంగా డ్రా చేసుకోండి. బ్రాడ్ గా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి లోత్ అయితే తీసుకోవాలి, అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇది హ్యాండ్స్ కి కట్ చేసుకోవాలి. మన ఛానల్లో లెహెంగాస్ కానీ, కిడ్స్ వేర్ కానీ, పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోగలిగితే మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి డాట్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్ పొడవుని బట్టి వేసుకోండి, పొడవు ఈ విధంగా మనకి కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ కి ఎలా మెజర్మెంట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఉక్సుల పట్టిని ఉపయోగించుకొని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్ కి ఈ విధంగా సాగకుండా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని పొడవు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇంతవరకు పొడవు ఫోల్డ్ చేసుకోగలిగితే మన ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని మనకి పెద్ద సైజ్ బ్లౌజెస్ అయినట్లయితే వాటికి మనం క్రాస్ గా తీసుకోవాలి. మనకి ఏ సైజ్ వరకు అయినా సరే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అద్దినట్టు రావాలంటే బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు మెయిన్ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి డ్రా చేసుకోవాలి. నెక్ పార్ట్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకోండి.
లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ లో మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మనం ఫ్రంట్ పార్ట్ లో మెజర్మెంట్ తీసుకోవాలి. మీరు తాళ్ళు పట్టితో తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి బిగినర్స్ కోసం. ఇప్పుడు మనకి తాళ్ళు పట్టి అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఇది మనకి మెడపట్టి అనేది పెద్ద అయిపోతుంది, దీంతో తీసుకోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకోండి. నెక్ చుట్టూరు కూడా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోవాలి. మిడిల్ డాట్ కోసం కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు వచ్చేసరికి షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ కి ఈ విధంగా చూసుకొని లోతు అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నడుం దగ్గరకు వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి డ్రా చేసుకొని చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మీకు ఫోటక్స్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. ఫోటక్స్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు కామెంట్ పెట్టిన దాన్ని బట్టి ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కూడా చుట్టూరు కట్ చేసుకోవాలి. మీకు లైనింగ్ ఉంటే లైనింగ్ తీసుకోండి, లేదా ఒకే క్లాత్ ని నార్మల్ క్లాత్ అయినా హ్యాండ్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ సైడ్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మీకు కట్ వర్క్ బ్లౌజ్ చూడలేదనుకున్న వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు లాస్ట్ వీడియోలో పెట్టాను. కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్ వీడియో ఉంది, తప్పకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫస్ట్లో చెప్పిన విధంగా మీకు లోత్ ఎలా తీసుకోవాలి, ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్లో చెప్పిన విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మీకు మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే ఫస్ట్ డ్రా చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా ఈ విధంగా డ్రా చేసుకోండి. పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించగలిగితే మన బ్లౌజ్ అనేది చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం ఇంట్లో ఉంటూనే నేర్చుకోవచ్చు. డాట్స్ వచ్చి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి వీడియో కోసం. ఇప్పుడు మీకు హ్యాండ్స్ షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను. మీరు ఫస్ట్లో హ్యాండ్స్కి తీసుకున్నారు కదండి క్లాత్ని, ఇదే హ్యాండ్ని పైన కింద ఉంది కాబట్టి పైన కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకొని వేసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ ఈ విధంగా తీసుకొని 2 హ్యాండ్స్ కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఒక 1 ఇంచ్ ఉంటే ఎక్స్ట్రా సరిపోతుంది. కింద ఎలాగ మార్కింగ్ ఉంది కాబట్టి అంచు అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవచ్చు. మీకు హ్యాండ్ పొడవు ఎంత కావాలో ముందు చెక్ చేసుకొని హ్యాండ్ పొడవు అనేది వేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ అనేది మార్కింగ్ అనేది ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక పట్టుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ 2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు అయితే డ్రా చేసుకోవాలి. మీకు సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కొలతలతో పని లేదు, ఈజీగా బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఆది జాకెట్ సింపుల్గా ఈజీగా కట్ చేసుకునే విధంగా మీకు చూపించానని అనుకుంటున్నాను. ఇది ఫోల్డింగ్ దగ్గర లోపలికి కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఫోల్డింగ్స్ రాకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా లోత్ అయితే ఎలా తీసుకోవాలి మీకు హ్యాండ్స్కి చూపిస్తాను. ఈ విధంగా 2 హ్యాండ్స్ని లోపలికి వేసుకోండి, రైట్ సైడ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ అనేది రాంగ్ సైడ్ ముందు డ్రా చేసుకోండి, కొత్తగా తెలియదు కాబట్టి నేర్చుకునే వాళ్ళకి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. స్టార్టింగ్ నుంచి ఈ విధంగా డ్రా చేసుకొని పైకి వెళ్ళేసరికి సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఇలాంటి టిప్స్ అనేది మీకు
ఎక్కువ చూపించాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇప్పుడు లోతు దగ్గర మనం తీసిన దగ్గర స్టిచ్చింగ్ పాయింట్‌లో కొంచెం కాటు పెట్టుకోవాలి. ఇదిగా కట్ చేయడం వల్ల మనకి ఎంతవరకు పొడవని తెలుస్తుంది. అదే ఫ్రంట్ పార్ట్‌కి అని కూడా తెలుస్తుంది మార్కింగ్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్! ఈ వీడియో ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. థాంక్స్ ఫర్ వాచింగ్.